నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీలో ఏం జరగబోతుంది అన్నది ఇటీవల కడపలో జరిగిన మహానాడు కళ్లకు కట్టినట్లుగా చూపించింది. తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు అంతా జూనియర్లదే అన్నది తేటతెల్లం చేసింది. చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ మహానాడు సాక్షిగా పూర్తి స్థాయిలో ఆమోద ముద్ర వేయించుకున్నారు. ఆయనకు పార్టీలో కీలక పదవులు అప్పగించే అవకాశాలు కూడా అధికమయ్యాయి. రేపో మాపో లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాంతో ఒక విధంగా టీడీపీని పూర్తి స్థాయిలో నడిపించేది లోకేష్ అన్నది అందరికీ అర్థమవుతోంది. ఇక చూస్తే గనక టీడీపీ మహానాడులో ఉత్తరాంధ్ర నుంచి ఈసారి బాగా హైలైట్ అయింది కింజారపు రామ్మోహన్ నాయుడు. ఆయన లోకేష్ పక్కనే ఉన్నారు. ఆయనకే మహానాడు బాధ్యతలు మొత్తం అప్పగించారు. దీంతో ఉత్తరాంధ్ర నుంచి లోకేష్ టీంలో ఉండేది మాత్రమే కాదు, ఆయనకు దాదాపుగా కుడిభుజంగా మెలిగేది రామ్మోహన్ నాయుడు అన్నది అర్థమవుతోంది. రామ్మోహన్ నాయుడికి పోలిట్ బ్యూరోలో స్థానంతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా కట్టబెడతారు అని అంటున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని సీనియర్లంతా ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ వైపు చూస్తున్నారు. లోకేష్ టీంలో కీలకంగా ఉన్న రామ్మోహన్ బాటలోనే తమ వారసులను కూడా చేర్పిస్తే వారి భవిష్యత్తుకు కూడా డోకా లేదని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చూస్తే లోకేష్ టీంలో మహిళా నేత ఒకరు ఇప్పటికే చేరిపోయారు అని అంటున్నారు. ఆమె ఎవరో కాదు, మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ. ఆమెకు ఏకంగా 2 పదవులు దక్కడానికి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ కారణం అని అంటున్నారు. ఆమెకు తొలుత ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్పర్సన్ పదవిని ఇచ్చారు. అది జరిగిన నెలల వ్యవధిలోనే ఎమ్మెల్సీగా కూడా చోటు కల్పించారు. ఇక చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన శ్రీకాకుళం నేత గోండు శంకర్ కూడా లోకేష్ టీంలో ఉంటున్నారు. ఆయన బీసీ నేత కావడంతో ప్రోత్సహిస్తున్నారు. అలాగే పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కూడా రామ్మోహన్ ఎంపికగా చెబుతున్నారు. ఇదే జిల్లాలో టెక్కెలి ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల్లో తన వారసుడిగా కుమారుణ్ణి తీసుకుని రావాలని చూస్తున్నారు. ఆయన సైతం లోకేష్ టీంలో తన కుమారుణ్ణి చేర్చడం ఖాయమని చెప్తున్నారు. పలాస్ ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా లోకేష్ యువ బృందంలో ఉండబోతున్నారు అని చెబుతున్నారు. ఇక మాజీ మంత్రి సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు తన కుమారుడు కిమిడి రామ్ మల్లిక్ను లోకేష్ టీంలో చేర్పించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లోకేష్ యువ బృందం చూపు మాత్రం విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ఇటీవలనే డీసీసీబీ చైర్మన్ పదవిని అందుకున్న కిమిడి నాగార్జున మీద ఉంది. 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన ఈ యువనేత బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. మంచి వక్తగా, కష్టించి పనిచేసే నైజం కలిగిన వారిగా, పార్టీకి విధేయుడిగా అధినాయకత్వం గుర్తించింది. అందుకే 2029లో ఆయనకు చీపురుపల్లి టికెట్ ఇస్తారని చెప్తున్నారు. ఈయన కళా వెంకట్రావు తమ్ముడి కొడుకు కావడం విశేషం. ఇక ఇదే జిల్లా నుంచి గజపతి నగరం నుంచి తొలిసారి గెలిచి మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ సైతం లోకేష్ టీం మెంబరే అని అంటున్నారు. ఆయనకు పట్టుబట్టి మంత్రి పదవి ఇప్పించడం వెనుక లోకేష్ ఆలోచనలు ఉన్నాయని చెబుతారు. ఇక ఎస్కోటలో లోకేష్ టీం నుంచి ఎన్ఆర్ఐ గొంప కృష్ణ ఉన్నారు. ఆయనకు కూడా నామినేటెడ్ పదవి ఒకటి దక్కింది. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కోళ్ల లలిత కుమారికి ఈసారితో చెక్ చెబుతారని, అలా గొంప కృష్ణకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో చూస్తే కనుక పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చందర్ కూడా ఉన్నారని అంటున్నారు. అలాగే కురుపాంలో వైరిచర్ల కుటుంబం నుంచి వీరేష్ చంద్రదేవ్ని ముందుకు తీసుకుని వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు కురుపాం టికెట్ ఇస్తారని గట్టిగా వినిపిస్తోంది. ఈయన ఎవరో కాదు, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్కి దగ్గర బంధువు. ఇక విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న పూసపాటి వారి వారసులు అదితి గజపతిరాజును సైతం లోకేష్ టీంలో మెంబర్గా ఉన్నారని అంటున్నారు. తండ్రి అశోక్ గజపతిరాజు రాజకీయంగా దూరం పాటిస్తున్నారు. దాంతో అశోక్ కుటుంబం నుంచి లోకేష్ టీంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు. ఇక బొబ్బిలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేబీ నాయన్ కూడా లోకేష్ టీంతోనే ఉన్నారని చెప్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వరకు వస్తే విశాఖ ఎంపీ లోకేష్కు తోడలుడైన శ్రీ భరత్ ఇటు యువ బృందంలో ఉంటారు. ఆయన విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాలను ఇప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఇక పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అత్యంత ప్రాముఖ్యత కలిగిన హోంమంత్రి పదవిని అందుకున్న వంగలపూడి అనిత సైతం లోకేష్ టీంలోనే ఉన్నారని అంటున్నారు. అలాగే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గాజువాక ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాసరావు కూడా లోకేష్ బృందంలోనే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు తన కుమారుడు రవితేజను లోకేష్కు సన్నిహితంగా చేయడానికి చూస్తున్నారు. రవితేజ సైతం లోకేష్ అన్నయ్య అంటూ బాగానే వరసలు కలుపుతున్నారు.
నర్సీపట్నం నుంచి 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు ఎప్పటి నుంచో లోకేష్ టీంలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇక మరో మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తన కుమారుడు బండారు అప్పలనాయుడు మీద లోకేష్ చూపు పడేలా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ కూడా జై లోకేష్ అంటున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం సీనియర్ ఎమ్మెల్యే గణబాబు కుమారుడు మౌర్య, విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కుమారుడు రుద్ర కూడా లోకేష్ నాయకత్వాన్ని గట్టిగా సమర్థిస్తూ ఆయన టీంలో చేరాలని చూస్తున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.